నమస్తే. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా కొన్ని ప్రముఖ వెబ్సైట్లలో 2029 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అల్లు అర్జున్ లేదా జూనియర్ ఎన్టీఆర్లలో ఎవరో ఒకరు కాబోయే ముఖ్యమంత్రి అంటూ విపరీతమైన ప్రచారం సాగుతుంది. టాలీవుడ్లో ఎంతో మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నప్పటికీ కేవలం వీరిద్దరి పేర్లు తెరపైకి రావడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ 2024 ఎన్నికల్లో తన స్నేహితుడైన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవీంద్రారెడ్డి తరపున నంద్యాలలో ప్రచారం చేయడం, అయితే ఆ ప్రచారం మెగా అభిమానులను అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు తీవ్ర అసంతృప్తిని మిగిలించింది. అయితే అక్కడ ఈ వివాదం కాస్త మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీగా మారి ఆ తర్వాత పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ తొక్కిసలాట కేసు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో తలెత్తిన కొన్ని పొరపాట్లను ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సొంతగా రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం అయితే జోరుగా సాగింది. ఇక్కడ మరోవైపు చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రస్థానం 2009లోనే జరిగింది. ఇటీవలే కర్ణాటకలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సీఎం ఎన్టీఆర్ అంటూ ప్లే కార్డులు ప్రదర్శించడం, అలాగే అనంతపురం లోకల్ టీడీపీ ఎమ్మెల్యే ఫోన్ కాల్ సంభాషణ, ఇవన్నీ చూసి తారక్ గురించి మాట్లాడిన తీరుకు మరి అభిమానులు గుర్రుగా ఉండటం వంటి మరి పరిణామాలు కూడా మనం చూశాం. ముఖ్యంగా ఇక్కడ 2029 ఎంట్రీ వార్తలను నిజం చేస్తున్నాయా? అయితే తమిళనాడులో నటుడు విజయ్ దళపతి పార్టీ పెట్టి సాధించిన రాజకీయ విజయాన్ని చూసి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే మోడల్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు. కానీ అంత తేలిక కాదు. ఎందుకంటే ఇక్కడ తమిళనాడు రాజకీయ సంస్కృతి మరి ద్రవిడ సిద్ధాంతం, భాషా స్వాభిమానం, నార్త్ ఇండియా వ్యతిరేకత చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తమిళనాడు రాజకీయ సంభాషణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. ముఖ్యంగా అక్కడ జయలలిత కరుణానిధి మరణాల తర్వాత డిఎంకే అన్నా డిఎంకే మధ్య గతంలో ఉన్న తీవ్రమైన రాజకీయ కక్షలు మరి అందరికీ తెలుసు. అయితే ఆ రాజకీయ కక్షలు కూడా ఇప్పుడు తగ్గి స్టాలిన్ హయాంలోనే ఒకరినొకరు గౌరవించుకునే కొత్త సంస్కృతి రావడం, అయితే అక్కడ జనాలు మూడో ప్రత్యామ్నాయంగా విజయ్ను గెలిపించారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాటికి భిన్నంగా ఉంటాయి, పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ రాజకీయం కేవలం 2 పార్టీల మధ్య కాదు, 2 ప్రధాన కులాల మధ్య జరుగుతుంది, 2 బలమైన కుటుంబాల మధ్య సాగే తీవ్ర వైరం అన్నమాట ఆంధ్రప్రదేశ్లో. గతంలో మనం చూసుకున్నట్లయితే 2009లో తిరుగులేని క్రేజ్ ఉన్న చిరంజీవి గారిని మనం చూసాం. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన 18 సీట్లకే పరిమితమై 2019లో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్లో మూడో వ్యక్తికి స్పేస్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరి ఈ ప్రజలు ఒక నాయకుడిని నమ్మాలంటే ఆయన వ్యవస్థలపైన మరి ఎదుర్కోవాలి, జైలుకు వెళ్ళడానికైనా సిద్ధపడాలి, ఆ నాయకుడు త్యాగాలు చేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతటి మరి ప్రతిభావంతుడు కాబట్టి వీటన్నిటిని ఎదుర్కొని మరి నిలబడ్డారు, కాబట్టే లీడర్ అయ్యారు. మరి కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ అంతటి పొలిటికల్ స్ట్రగుల్స్ మరి చేయగలుగుతారా? కేసులను భరించే శక్తి ఉందా? త్యాగాలను సిద్ధం చేసే స్తోమత ఉందా? 2 ప్రధాన పార్టీల మధ్య అసలు మూడో వ్యక్తికి స్పేస్ ఉందా అసలు ఆంధ్రప్రదేశ్లో అనేదే ఈ ప్రశ్న అన్నమాట. ఈ ప్రచారాలన్నీ కేవలం కాలక్షేపణ కబుర్లు మాత్రమే తప్ప మరి వారు రాజకీయ ప్రస్తావన చేస్తారనే ఆలోచన అయితే వారికి లేదు. సో చూస్తూనే ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదాలు.